హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రిలయన్స్ జియో మరో అతిపెద్ద రికార్డు నెలకొల్పడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పుడు రిలయన్స్ జియో అతిపెద్ద అంతర్జాతీయ సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్ను ఇండియాలో ఇన్స్టాల్ చేయబోతుంది. ఈ ప్రాజెక్టులో ఇండియా గుండా ఒకవైపు సింగపూర్ వరకు మరియు ఇంకోవైపు మిడిల్ ఈస్ట్ మరియు యూరోప్ను కనెక్ట్ చేయబోతుంది. దీని మొత్తం పొడవు 16,000 కిలోమీటర్లు. ఒక్కసారి ఈ కేబుల్స్ను ఇన్స్టాలేషన్ పూర్తయితే దేశంలో దాదాపుగా 200 Tbps అంటే 200 టెరాబైట్స్ పర్ సెకండ్ ఇంటర్నెట్ స్పీడ్ను అందుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న సిస్టమ్స్ అంటే IAX మరియు IEX గురించి తెలుసుకుందాం. IAX అంటే ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్. ఇది సౌత్ ఏషియాలో ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకనామిక్ సిటీస్ని అనుసంధానం చేసే నెట్వర్క్. ఇది ఇండియాలో ముంబై నుండి స్టార్ట్ అయ్యి చెన్నైని కలుపుకుని థాయిలాండ్, మలేషియా మరియు సింగపూర్ వరకు కనెక్ట్ చేయబడుతుంది. ఇప్పుడు రెండో సిస్టమ్ IEX అంటే ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్. ఇది ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్ వరకు చేరుకుంటుంది. ఇందులో IEX మొదటి ఫేజ్ కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దీన్ని 2023 వరకు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ IEX నెట్వర్క్ లెంగ్త్ చాలా ఎక్కువ కాబట్టి దీన్ని 2024 వరకు కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మ్యాథ్యూస్ చెప్తున్న ప్రకారం రిలయన్స్ జియో ఇప్పుడు చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అదేవిధంగా ఇండియాలో డేటా కన్జంప్షన్ కూడా అదే మొత్తంలో పెరుగుతుంది. సీమ్లెస్ డేటా ట్రాన్స్ఫరింగ్ మరియు డేటా స్పీడ్ని పెంచడం కోసం రిలయన్స్ జియో ఇండియా సెంట్రిక్ IAX మరియు IEXను సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా ఈ IAX మరియు IEX వలన ఇండియా ఒక సరికొత్త డిజిటల్ యుగానికి పునాదులు వేసి ప్రపంచానికి ఇండియా సామర్థ్యం చూపించడమే కాక డిజిటల్ నెట్వర్క్లో సెంట్రల్ పొజిషన్లోకి తీసుకువస్తుంది. తర్వాత క్వశ్చన్ ఏంటంటే దీన్ని కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎవరు? ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని చేయడానికి బెస్ట్ కంపెనీస్ని చూస్ చేయాలి కాబట్టి ఈ వర్క్లో గ్లోబల్ లీడ్ అయినటువంటి SubCom కంపెనీని చూస్ చేసింది. ఇది ఒక అమెరికా కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ న్యూ జెర్సీలో ఉంది. ఈ ప్రాజెక్టును భాగంగా నెక్స్ట్ జనరేషన్ కేబుల్స్ను సీబెడ్లో లే చేస్తారు. దీనివల్ల ఎక్స్ట్రాడినరీ డేటా డిమాండ్స్ను సైతం ఈ కేబుల్స్ను ట్రాన్స్ఫర్ చేయగలరు. ఈ సిస్టమ్ను వరల్డ్స్ టాప్ ఇంటర్ ఎక్స్చేంజ్ పాయింట్స్తో అనుసంధానం చేస్తారు మరియు కంటెంట్ హబ్స్తో పాటు అనుసంధానం కూడా చేస్తారు. దీనివల్ల ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ జరుగుతుంది. దీన్ని బట్టి 5G జియో నెట్వర్క్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో మనకి చెప్పనక్కర్లేదు.